అందరికీ నమస్కారమండి. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. కానీ ఒక మంచి మాట 100 పుస్తకాలతో సమానం. అందుకే జీవితం గురించి మీకు ధైర్యాన్నిచ్చే అద్భుతమైన నిజాలను ఈ వీడియోలో మీ ముందుకు తెస్తున్నాను. ఇవి కేవలం మాటలు కాదు, మనల్ని మనం దిద్దుకునే పాఠాలు. ప్రశాంతంగా వినండి. మీ మనసుకు నచ్చిన మాట ఏదో కామెంట్ చేయండి. నమ్మకం అంటే మనమిచ్చే అవకాశం, మోసం అంటే వాడు వాడేసుకునే అలవాటు. మనిషి విలువ అతను వేసుకున్న బట్టల్లో లేదు, అతను పలికే మాటలో ఉంది. బంధం అంటే రక్తంలో ఉండడం కాదు, కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీరు తుడవడంలో ఉంటుంది. చెట్టుకి గాలి తగిలితే ఆకులు రాలుతాయి, మనిషికి కష్టం తగిలితే ముసుగులు రాలుతాయి. నీ చరిత్రను ఎవరో రాయకూడదు, నీ చెమట చుక్కే నీ చరిత్రకి సిరా కావాలి. మంచితనం అనేది నువ్వు వేసుకున్న బట్ట కాదు, నీకున్న గుణం. విజయం నీ వెనుక ఉంటే గర్వం తలకెక్కుతుంది, అదే విజయం నీ ముందు ఉంటే లక్ష్యం కనిపిస్తుంది. ప్రేమించడం సులభం, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం కష్టం. అందరూ నీతో నవ్వుతూ మాట్లాడుతున్నారంటే నువ్వు గొప్పవాడివి అని కాదు, నీ దగ్గర ఏదో అవసరం ఉందని అర్థం. నిజం చెప్పేవాడికి కోపం ఎక్కువ, అబద్ధం ఆడేవాడికి వేషం ఎక్కువ. యుద్ధం చేసేవాడికి గాయాలు సహజం, ఆ గాయాలనే ఆభరణాలుగా మార్చుకున్నవాడే అసలైన విజేత. అవసరానికి దండం పెట్టేవాడు మనిషి కాదు, అవసరానికి తోడుగా ఉండేవాడే మనిషి. చరిత్రను చదవడం కాదు, నీకంటూ ఒక పేజీని సృష్టించుకోవడం ముఖ్యం. జేబు నిండా నోట్లు ఉంటే ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది, గుండె నిండా ప్రేమ ఉంటే దేవుడు నీతో ఉంటాడు. బట్ట మురికి అయితే ఉతుక్కోవచ్చు, కానీ గుణం మురికి అయితే బతుకే కాలిపోతుంది. 100 ఏళ్ళు బతకడం గొప్ప కాదు, నువ్వు చనిపోయాక కూడా 100 ఏళ్ళు నీ పేరు వినిపించడం గొప్ప. కోపం అనేది క్షణికం, కానీ అది చేసే నష్టం జీవితాంతం. గడియారం ముళ్ళు తిరిగితే సమయం, నీ తలరాత తిరిగితే అది ప్రళయం. కుటుంబం అంటే ఒక గోడ కాదు మనల్ని బంధించడానికి, అది ఒక నీడ మనల్ని కాపాడటానికి. ఒకరిని నమ్మడం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మడం ప్రమాదం. పడిపోవడం అంటే ఓడిపోవడం కాదు, పడిపోయిన చోటే పడుండిపోవడం ఓడిపోవడం. అందరూ మనవాళ్లే అనుకోవడం అమాయకత్వం, మనల్ని అందరూ మనవాళ్లలాగే చూస్తున్నారనుకోవడం అజ్ఞానం. రక్త సంబంధం కంటే కష్టకాలంలో తోడుండే సంబంధమే గొప్పది. గమ్యం తెలియని ప్రయాణం అడవిలో దారి వెతకడం లాంటిది, లక్ష్యం లేని జీవితం గాలిపటం తెగిపోవడం లాంటిది. గెలుపు నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది, ఓటమి నీకు ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, పక్కవాడికి ఆశని ఇవ్వడం. మనల్ని విమర్శించేవాడు మన శత్రువు కాదు, మనల్ని మనం దిద్దుకోవడానికి ఇచ్చే ఒక ఛాన్స్. మౌనం అనేది ఓటమి కాదు, అది కొన్నిసార్లు ఇచ్చే అతిపెద్ద సమాధానం. స్నేహం అంటే చేయి చేయి కలపడం కాదు, మనసు మనసు కలవడం. కష్టాలు రావడం అవసరం, అవి వస్తేనే కదా మనుషుల అసలు రంగులు తెలిసేది. మనిషి మారాడంటే దాని వెనక ఒక పెద్ద కథ ఉంటుంది, లేదా ఒక పెద్ద గాయం ఉంటుంది. అందరినీ నమ్మడం ప్రమాదం, ఎవరినీ నమ్మకపోవడం అంతకంటే ప్రమాదం. ఆకలి విలువ అన్నం లేనివాడికి తెలుసు, అక్షరం విలువ చదువు లేనివాడికి తెలుసు. ఇంట్లో మనుషులు ఉండడం కామన్, కానీ ఆ మనుషుల మధ్య మమకారం ఉండడం గ్రేట్. నాన్న కోపం పైపైన ఉంటుంది, కానీ ఆయన ఇచ్చే ధైర్యం జీవితాంతం ఉంటుంది. భయం నీ నీడలాంటిది, నువ్వు ఆగిపోతే అది నిన్ను మింగేస్తుంది, నువ్వు పరిగెడితే అది నీ వెనక ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయలేకపోతే మౌనంగా ఉండు, కానీ ఎవరికీ కీడు చేయకు. ధనం ఉన్నవాడు ధనవంతుడు కాదు, దానం చేసే గుణం ఉన్నవాడే అసలైన ధనవంతుడు. మాట ఇచ్చినప్పుడు అది నీ ఆధీనంలో ఉంటుంది, ఇచ్చాక నువ్వు ఆ మాట ఆధీనంలో ఉంటావు. పట్టుదల ఉంటే పర్వతాలనైనా పిండి చెయ్యవచ్చు, నమ్మకం ఉంటే నక్షత్రాలనైనా అందుకోవచ్చు. అనుభవం అనేది ఒక పుస్తకం, దాన్ని చదివిన వాడే జ్ఞాని అవుతాడు. గతం ఒక పాఠం,
వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక లక్ష్యం. ఆలోచన మారితే తలరాత మారుతుంది, అడుగు మారితే ప్రయాణం మారుతుంది. అమ్మ పెట్టే అన్నం ఆకలిని తీరుస్తుంది, అమ్మ చెప్పే మాట బతుకుని తీర్చిదిద్దుతుంది. నిన్ను నువ్వు నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఏ దేవుడు నిన్ను కాపాడలేడు. గెలుపుకి షార్ట్ కట్స్ ఉండవు, కేవలం హార్డ్ వర్క్ అనే ఒకే ఒక రహదారి ఉంటుంది. అన్నీ ఉన్నవాడికి అన్నీ తక్కువే, ఏమీ లేనివాడికి ఉన్న చిన్నదే ఎక్కువ. శిఖరాన్ని చూసి భయపడితే లోయలోనే ఉండిపోతావు. అడుగు ముందుకు వేస్తే ఆ శిఖరమే నీ పాదాల దగ్గరకు వస్తుంది. నీ బలహీనతని ఎవరికీ చెప్పకు, అదే నీ శత్రువుకి పెద్ద ఆయుధం అవుతుంది. గెలిచే వరకు నీ మాట ఎవరికీ వినిపించదు, గెలిచాక నీ మాట ప్రపంచమే వింటుంది. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, మన ప్రవర్తనతో సంపాదించుకునేది. మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు, గురి ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. అబద్ధం చెప్పి బతకడం కంటే నిజం చెప్పి చావడం మేలు. నీకు నువ్వే పోటీ, నిన్నటి కంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉంటే అదే అసలైన సక్సెస్. ఎదుటివాడి తప్పులను లెక్కపెట్టే ముందు నీ తప్పులను గుర్తుంచుకో. అందరూ వెళ్లే దారిలో వెళ్ళడం గుంపు అనిపించుకుంటుంది, నీకంటూ ఒక దారిని వెతుక్కోవడం గుర్తింపు అనిపించుకుంటుంది. నీ సంపాదన నీ అవసరాల కంటే ఎక్కువ ఉంటే దాన్ని నీ కోసం కాదు, సమాజం కోసం వాడు. బాధలో ఉన్నప్పుడు ఆలోచించకు, సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానం చెయ్యకు. కోపం అనేది ఇంకొకరిపై విసిరే నిప్పు కణం, అది మొదట నిన్నే కాల్చుతుంది. గర్వం ఉన్న చోట జ్ఞానం ఉండదు, వినయం ఉన్న చోట శత్రువు ఉండడు. కాలం గాయాన్ని మానుపుతుందేమో కానీ ఆ మచ్చని మాత్రం చెరిపివేయలేదు. ఓటమి అనేది ముగింపు కాదు, అది నీ గెలుపుకు ఒక మలుపు మాత్రమే. గెలిచినప్పుడు చేసే చప్పట్లు కంటే ఓడిపోయినప్పుడు వచ్చే నిశ్శబ్దమే మనకి ఎక్కువ నేర్పిస్తుంది. సముద్రం అలలని చూసి భయపడితే ప్రయాణం సాగదు, ఆ అలలనే మిట్లుగా చేసుకుంటే గమ్యం చేరుతావు. మనుషుల మధ్య దూరం పెరగడానికి మాటలు అవసరం లేదు, ఒక్క మౌనం చాలు. ప్రతి నిమిషాన్ని విలువగా వాడుకో, ఎందుకంటే గడిచిన కాలం మళ్ళీ 1,00,00,000 రూపాయలు ఇచ్చినా రాదు. కాలం ఎవరి కోసం ఆగదు, అది ఎవరికీ బానిస కాదు. అద్దం మనకి బయటి రూపాన్ని చూపిస్తుంది, కానీ మన పనులు మన అంతరంగాన్ని చూపిస్తాయి. బంధువులంటే పండక్కి వచ్చే అతిథులు కాదు, కష్టం వచ్చినప్పుడు తోడు నిలిచే సైనికులు. ఎదుటివారిలో లోపాలను వెతకడం మానేస్తే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నదంతా పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ మనకు ఉన్నదాంట్లో కొంచెమైనా ఇవ్వాలి. అదృష్టం అంటే వచ్చేది కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకునేదే అదృష్టం. ప్రతి చినుకు సముద్రంలో పడితే కలిసిపోతుంది, కానీ చిప్పలో పడితే ముత్యం అవుతుంది. నీ స్నేహం కూడా అంతే. సంతోషం అంటే కోరుకున్నది దొరకడం కాదు, దొరికిన దానితో తృప్తి పడడం. కలలు కనడం తప్పు కాదు, ఆ కలలని నిజం చేసుకోకుండా నిద్రపోవడమే పెద్ద తప్పు. డబ్బు నిన్ను ఎత్తుకు తీసుకెళ్తుంది, కానీ వ్యక్తిత్వం నిన్ను అక్కడ స్థిరంగా ఉంచుతుంది. నీవు చేసే సహాయం కుడి చేతికి తెలిస్తే ఎడమ చేతికి తెలియకూడదు. కష్టపడటం నీ బాధ్యత, ఫలితం ఇవ్వడం నీ కర్మ. సమయం బాగున్నప్పుడు నువ్వు ఎవరివో ప్రపంచానికి తెలుస్తుంది, సమయం బాగోనప్పుడు ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. సూర్యుడు అస్తమించడం ముగింపు కాదు, మరో ఉదయం కోసం సిద్ధమవ్వడం. లోకం నీ నుంచి ఏం ఆశిస్తుందో అది కాదు, నీ నుంచి లోకానికి ఏం అందుతుందో అది ముఖ్యం. నీవు ఎవరినీ మోసం చేయలేవు, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం తప్ప. కృతజ్ఞత లేని మనసు ఎండిపోయిన చెట్టు లాంటిది. ఆస్తి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నువ్వు సంపాదించిన మనుషులు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. డబ్బుతో అవసరాన్ని తీర్చుకోవచ్చు, కానీ అభిమానాన్ని కొనలేవు. ఒక ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత ముఖ్యమో, ఒక ఫ్యామిలీ నిలబడాలంటే నమ్మకం అంత ముఖ్యం. జీవితం అంటే
మనం గీసుకున్న గీత కాదు, మనల్ని ఎవరో నడిపించే రాత అంతకంటే కాదు. ఓర్పు అనేది చేదుగా ఉండొచ్చు, కానీ దాని ఫలితం మాత్రం తీపిగా ఉంటుంది. తప్పు చేయడం మానవత్వం, ఆ తప్పుని దిద్దుకోవడం దైవత్వం. అన్నదమ్ములంటే ఆస్తిలో వాటాలు పంచుకునేవారు కాదు, కష్టసుఖాల్లో బాధ్యతలు పంచుకునేవారు. సమస్యలు రావడం కామన్, వాటిని ఎదిరించడం టాలెంట్. శాంతి అనేది బయట దొరికేది కాదు, నీ గుండెల్లో వెతుక్కోవాల్సింది. నీ గురించి నువ్వు తక్కువగా ఊహించుకోవద్దు, ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆ భగవంతుడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, వెతకడానికి కొంచెం సమయం పడుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. దేవుడు మనకి కావాల్సింది ఇవ్వడు, మనకి అవసరమైనది మాత్రమే ఇస్తాడు. నువ్వు చేసే పనిలో నిబద్ధత ఉంటే ఫలితం దానంతటదే నీ వెనక వస్తుంది. బయట ప్రపంచం మనల్ని అంకెల్లో కొలుస్తుంది, కానీ కుటుంబం మనల్ని ప్రేమతో కొలుస్తుంది. విజేతలు ఎప్పుడూ వేరే పనులు చేయరు, వారు ప్రతి పనిని వేరేగా చేస్తారు. అందం అనేది కళ్ళను ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం మనసును ఆకర్షిస్తుంది. తెలివితేటలు ఉంటే సంపాదించవచ్చు, కానీ విజ్ఞత ఉంటేనే నిలబెట్టుకోగలవు. నిన్న అనేది ఒక జ్ఞాపకం, రేపు అనేది ఒక ప్రశ్నార్థకం, నేడు అనేది దేవుడు మనకిచ్చిన వరం. ప్రార్థించే పెదవులు కంటే సహాయం చేసే చేతులు మిన్న. విమర్శలు చేసేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ వెన్ను తట్టేవాడు ఒక్కడున్నా చాలు. గొడవలు లేని కుటుంబం అందం కాదు, గొడవలు వచ్చినా విడిపోని కుటుంబమే అద్భుతం. భార్య అంటే బాధ్యతల్లో సగం కాదు, నీ బతుకు ప్రయాణంలో మొత్తం. మనిషి పుట్టడం ఒక ప్రశ్న, చనిపోవడం ఒక సమాధానం. ఈ మధ్యలో జీవితమే ఒక ప్రయాణం. మనసు ఒక తోట లాంటిది, దాంట్లో మంచి ఆలోచనలనే మొక్కలను నాటండి. ఆస్తి కోసం కొట్టుకుంటే అది కోర్టుకెళ్తుంది, అదే ప్రేమ కోసం తగ్గి ఉంటే అది కోవెల అవుతుంది. పిల్లలు మనం చెప్పింది వినరు, మనం చేసేదే చూస్తారు. అందుకే నువ్వు మారితే నీ ఇల్లు మారుతుంది. ఆడపిల్ల ఇంట్లో ఉంటే అది ఐశ్వర్యం, ఆ పిల్ల నవ్వుతూ ఉంటే అది ఆ ఇంటి సౌభాగ్యం. మనుషులు పాతబడొచ్చు, కానీ మమకారాలు పాతబడవు. కాలం మారొచ్చు, కానీ కన్నప్రేమ మారదు. రక్త సంబంధం అనేది దేవుడు ఇచ్చే గిఫ్ట్, దానిని కాపాడుకోవడం మనకి ఇచ్చే టాస్క్. ఇల్లంటే 4 గోడలు కాదు, ఒకరి కోసం ఒకరు పడే 4 తపనలు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఎదురొచ్చే చిరునవ్వు ₹1,00,000 జీతం కంటే ఎక్కువ విలువైనది. తప్పు చేసినప్పుడు తండ్రి ఇచ్చే దెబ్బ కొట్టడానికి కాదు, నిన్ను దిద్దటానికి. బంధాలను ముడివేయడం సులభం, కానీ ఆ ముడి ఊడిపోకుండా జీవితాంతం మోయడమే అసలైన బలం. లోకమంతా నిన్ను వేలెత్తి చూపించినప్పుడు నేనున్నాను అని భుజం తట్టే కుటుంబం ఉండడం నీ పూర్వజన్మ సుకృతం. బయట ప్రపంచం నిన్ను నీ గెలుపును బట్టి ప్రేమిస్తుంది, కానీ కుటుంబం మాత్రం నువ్వు ఓడిపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. సంపాదన లేనప్పుడు నాన్న విలువ, కష్టం వచ్చినప్పుడు అమ్మ విలువ, ఒక్కడవే మిగిలినప్పుడు కుటుంబం విలువ తెలుస్తుంది. మనం కట్టుకునే ఇల్లు సిమెంటు ఇటుకలతో కడితే వస్తుంది, కానీ ఆ ఇంట్లో ఉండే కుటుంబం మాత్రం త్యాగం ఓర్పుతో ఉంటేనే నిలబడుతుంది. మనుషుల మధ్య ఆస్తులు పెరిగితే పంపకాలు వస్తాయి, అదే మనుషుల మధ్య అనుబంధం పెరిగితే జ్ఞాపకాలు వస్తాయి. ఇంటికి యజమాని ఉండడం ఎంత ముఖ్యమో ఆ ఇంటిని నడిపించే ఇల్లాలు నవ్వుతూ ఉండడం అంతకంటే ముఖ్యం. లోకంలో ఎవరైనా నీ కళ్ళలో నీళ్లు వస్తే తుడుస్తారు, కానీ నీ కళ్ళలో నీళ్లు రాకుండా చూసేది మాత్రం కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. ఆస్తి కోసం తమ్ముడిని శత్రువుగా చూడకు, ఎందుకంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు ఆ మట్టి రాదు, నీ తమ్ముడే నీ చేయి పట్టుకుంటాడు. కుటుంబంలో మౌనం శిక్షగా మారకూడదు, అది ఒకరినొకరు అర్థం చేసుకునే మార్గంగా ఉండాలి. గొడవపడి విడిపోవడం క్షణంలో పని, కానీ కలిసి ఉండి గెలవడం అనేది ఒక జీవితకాలపు తపస్సు. నవ్వు అనేది ఖరీదు లేని ఔషధం, దాన్ని అందరికీ పంచండి. పిచ్చిలేని మనిషి ఊపిరి లేని శవం లాంటివాడు. లోకం నిన్ను తెలివైనవాడు అని మెచ్చుకోవడం కంటే
ఆ పిచ్చోడు గెలిచాడని ఆశ్చర్యపోవడమే అసలైన సక్సెస్. ఆ కసి, ఆ పట్టుదల నీలో లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. చివరగా ఒక్క మాట, ఈ ప్రపంచంలో శాశ్వతం అనేది ఏదీ లేదు, మన మంచి మాట తప్ప. ఈ మాటలు మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని మంచి మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.